హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్. జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshershiring.com, ఏ ప్లేస్మెంట్ ట్రైనింగ్ పోర్టల్, అండ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా ఈ జోషా కౌన్సిలింగ్ అండ్ సిసియాప్ కౌన్సిలింగ్ అండ్ లో ఉన్నటువంటి 119 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ని మన తెలుగువారి పర్స్పెక్టివ్లో, మన తెలుగువారికి అవసరమైన విధంగా ఈ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 32 ఎన్ఐటీస్ సిరీస్ని కంప్లీట్ చేసుకొని GFTIs, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సిరీస్లోకి ఎంటర్ అయ్యాం. ఇన్ని ఉపయుక్తమైనటువంటి నేను మీకు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా మనం నెక్స్ట్ చెప్పేదానికి ముందు ఒక్క నిమిషం ఆగండి. ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మినిమం నేను ఈ వీడియోలో మీ దగ్గర నుంచి ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని నా వీడియోస్ మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా, మీ తోటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ. ఇది సాగర్ అనే ప్రాంతంలో ఉంది, మధ్యప్రదేశ్లో. సో ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఏంటి అంటే, ఇది డాక్టర్ హెచ్ఎస్ గౌర్ అనేటువంటి వ్యక్తి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తను బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేసినారు కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన వరకు ఆయన దేవుడు అన్నట్టు. అందుకని ఆయన పేరు మీద ఉంది. ఆయనే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. ఇది మొత్తం వచ్చేసి 1312 ఎకరాలలో ఉంది మధ్యప్రదేశ్లో. 1312 ఎకరాలు. సో డబ్బా పెట్టిలాగా కాదు, టీకేఆర్ కాలేజీలాగా 10 ఎకరాల్లో 10,000 మందిని పెట్టి చదివించారు, అది కాదు. ఇదేంటంటే మానసిక వికాసంతో కూడుకున్నటువంటి విద్యను అందించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా విశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది, కూర్చోవడానికి, ఆడుకునేదానికి, తినడానికి, ఆ మానసిక వికాసాన్ని అభివృద్ధి చేయడానికి మరింత ప్లేసు. ఇప్పుడు అసలు యాక్చువల్గా డిగ్రీ అనే కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏం చెప్పండి? ఒక డబ్బా బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో ఒక 1000 మంది ఉంటారు. అది నచ్చకే కదా మనం ఇంజనీరింగ్ వైపుకి వచ్చాం. అంటే 10 ఎకరాలు పెట్టిండ్రు, ఏది ఏఐసి టార్గెట్. దాన్ని కూడా తీసిపడేసి ఇప్పుడు 5 ఎకరాలు చేసిండ్రు, అది వేరే విషయం. కానీ డిగ్రీ నాశనం అయిపోయి మొత్తం ఇంజనీరింగ్ పిల్లలు మారడానికి మనకి పెద్దగా ఉంది అని చూడాలంటే ఇష్టం. ఇప్పుడు మనకి ఏఎంబి మాల్ ఉంది, ఫోరం మాల్ ఉంది, అదేవిధంగా ఇట్లా రకరకాల మాల్స్ ఎందుకు క్లిక్ అవుతున్నాయి? మనం కొనేది ఇంతే అయినా మన కళ్ళకి పెద్దగా కనిపించాలి. అప్పుడే మనకి సోల్, ఆత్మ అనేది, మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. అట్లా ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ కాబట్టి మీ యొక్క సోల్ డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఈ యొక్క హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీలో దాదాపు 120 డిసిప్లైన్స్ ఉన్నాయండి. అంటే BA దగ్గర నుంచి, BSc దగ్గర నుంచి, ఫుడ్ టెక్నాలజీ దగ్గర నుంచి ఇక్కడ లేని డిసిప్లైన్ అంటూ లేదు. అన్ని రకాల డిసిప్లైన్స్ ఉన్నాయి. ఇందులో ఒక చిన్న కాలేజ్, ఇది కూడా 2022లోనే స్థాపించింది. అంతకుముందు ఈ యొక్క యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెక్షనే లేదు. 2022లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది అన్నట్టు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అండర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ ఇన్ ద సేమ్ క్యాంపస్. సో వీళ్ళు 2022లో 2 డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది అన్నట్టు. అది ఒక CSE, ఇంకోటి వచ్చేసి ECE. 60 ఇంటేక్తో పెట్టుకున్నారు. సో 22 ఒక ఫస్ట్ బ్యాచ్ వచ్చిండ్రు, ఫుల్ అయిపోయింది. 22లో 60 మంది ఫస్ట్ ఇయర్ వచ్చిండ్రు. సెకండ్ ఇయర్ 23లో, 24కి వచ్చేసి వాళ్ళు థర్డ్ ఇయర్కి వెళ్తారు. 25న 2025 ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా 4 కొత్త డిపార్ట్మెంట్స్ కూడా పెట్టారు. తర్వాత వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ నేను రెగ్యులర్గా వెళ్తుంటానండి. మధ్యప్రదేశ్ భోపాల్లో మా పాప షూటింగ్ అని నేను వెళ్తూ ఉంటాను. అసలు ఒక రకంగా చెప్తున్నాను, 2 రాష్ట్రాలు అసలు రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి భారతదేశంలో. ఇందులో మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జలస్ వచ్చేసిందండి, కుళ్ళు నాకు ఈ రాష్ట్రం అంటే. మనము ఎంతో అభివృద్ధి చెందినటువంటి సౌత్ ఇండియా, హైదరాబాదు నగరం కూడా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు ఈరోజు చాలా కుమిలిపోతున్నారు. ఇక్కడ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. అంతకుముందు గవర్నమెంట్ కారణంగా కొంత ప్రాబ్లం ఉండింది. యాక్చువల్గా కూడా సిచ్యువేషన్స్ కూడా అంత, అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎడు చూసుకున్నా మన పరిస్థితి అంత బాగాలేదు, వ్యాపారాలు సక్సెస్ అవ్వట్లేదు. కానీ
పర్టికులర్గా యూపీ గవర్నమెంట్ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ రాకింగ్. నేను చెప్తున్నాను కదా, స్పోర్ట్స్ ఫెసిలిటీలో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిస్తే వాళ్ళ సంఖ్య ఇట్లా పైకైతే మన వాళ్ళు నాకినా కూడా వాళ్ళు తెలివి రాదు. అంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండ్రు. అసలు ఎంత ఖూబ్సూరత్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారంటే, ఒక టాలెంట్ అనేది కొంచెం కానీ పెర్ఫార్మెన్స్ చూపించినట్లయితే గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిపోయి వాడిని పికప్ చేసి వాడికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ సో రాకింగ్ రియల్లీ. యాక్చువల్గా నాకు ఈ ఇన్స్టిట్యూట్ మీద మంచి అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే ఇది కొత్తగా పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ కానీ ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అక్కడ టాలెంట్కి విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ టాలెంట్ ఉంటే దోచుకోవటం, ఆ టీకేఆర్ కాలేజీలో అంటాడు దుర్మార్గుడు ఉంటాడు, అక్కడక్కడ దోచుకుంటూ ఉంటాడు అనమాట వాడు. ఆ టైప్లో దోపిడీ దొంగలు కలిగినటువంటి వ్యవస్థలు తయారైపోయినాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని బెత్తం తీసుకొని కొట్టేటువంటి వ్యవస్థ లేకపోవడం ఈ దుర్మార్గులు చెలరైపోవడానికి కారణం. వాడుకు అంతకుముందు ఏమో టీకేఆర్ వాడు, అంతకుముందు అదేది మన టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటాడు, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే సిగ్గు ఎగ్గు లేదనమాట కొంచెం కూడా. అట్లా అనమాట వాడి పరిస్థితి. సరే వాడి దాంట్లో వదిలిపెడదాం మనం. సో ఇట్లా వీళ్ళు చూడండి ఎంత ఇన్నోవేటివ్గా డైరీ ఇంజనీరింగ్ పెట్టారు, ఫ్యాషన్ అండ్ అపెరల్ ఇంజనీరింగ్, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా 2023లోనే వచ్చినాయి ఈ 4 బ్రాంచ్లు. స్టిల్ బేస్డ్ ఆన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు కూడా అక్కడ వ్యవస్థలు ఒక స్ట్రీమ్ లైన్గా నడుస్తున్నాయి. విచ్చలవిడితనం అనేది లేదు, ఎవడి ఇష్టం వచ్చినప్పుడు వాడు చేసుకునే దానికి లేదు. ఒక వ్యవస్థ అనేది ఒక సిస్టమేటిక్ మేనర్లో ఉంది. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం అయితే, తెలంగాణ రాష్ట్రం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవస్థలన్నీ కొలాప్స్ అయిపోయి నడుస్తుంది. మనం తిరోగమన స్థాయిలో ఉంటే వాళ్ళు ఒకప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఇవన్నీ, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. వీళ్ళని చాలా తెలివికల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు అంటే, తెలుగు వాళ్ళు అంటే చాలా అమెరికా లాంటి దేశాన్ని కబ్జా చేసినటువంటి తెలుగు వాళ్ళం మనం. కానీ అలాంటి పరిస్థితి నుంచి మనం తిరోగమనం వైపుగా పయనిస్తూ ఉన్నాం. కొద్దిమంది దుర్మార్గుల చేతిలోకి మన వ్యవస్థలు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దట్ డిఫరెంట్ స్టోరీ. అందువల్ల సోషల్ కమిట్మెంట్తో ఉన్నటువంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు మన సరౌండింగ్స్లో ఉంటే మనకి విద్య అనేది సరిగా అందుతుంది. ఈవెన్ ఇది కొత్తగా స్టార్ట్ అయినప్పటికీ ఇన్స్టిట్యూట్ అప్పటికి కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక రెప్యుటేషన్ ఉంది గౌరీ యూనివర్సిటీకి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు లాస్ట్ ర్యాంక్స్ 1,00,000 వరకు, 1,50,000 వరకు కూడా, 2,00,000 వరకు కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక కాస్మోపాలిటన్ కల్చర్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు. పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ, ఫుడ్ కూడా బాగుంటుంది. మీకు ఏది తక్కువ అనేది లేదండి, తీసుకోవచ్చు. అయితే దీంట్లో -1 పాయింట్ ఉంది. 2023లో స్టార్ట్ అయినాయి 4 బ్రాంచ్లు. సిఎస్ఏ అండ్ ఈసీ మాత్రం 2022లో స్టార్ట్ అయింది. సో కాలేజ్ ఫీజు వచ్చేసి మొత్తం 4 ఇయర్స్కి 2,20,000 అండి. ఏడ ఒక సంవత్సరానికి దెబ్బేస్తారు. ₹1,00,000 హాస్టల్ ఫీజు అంటారు, ఇంకొక ₹1,00,000 కాలేజ్ ఫీజు అంటాడు. ఏ పనికి మాలినోడు కూడా ₹1,00,000 కాలేజ్ ఫీజు అయిపోయింది. వాడి దగ్గర కంటెంట్ ఉండి పెంచుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ. మీరు గమనించండి, మన తెలుగు రాష్ట్రాల పర్టికులర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విఐటి వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, అమృత వచ్చింది, మన ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ తల అడ్డం పెడతాడు టీకేఆర్ లాంటి వాడు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు తల అడ్డం పెట్టి ఏ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా మోకాళ్ళు అడుగుతున్నటువంటి దుర్మార్గులు వీరందరూ. ఇది గమనించాలి మీరు. సరే, ట్రావెల్ ఫెసిలిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ సగౌర్ రైల్వే స్టేషన్ 18 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ధనా ఎయిర్ స్ట్రిప్ అనేది 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది పెద్ద ఆపరేషన్ ఉండదు ఎక్కువ. సో 6 హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్స్ ఒక 4, గర్ల్స్ హాస్టల్స్ ఒక 2. బాయ్స్ హాస్టల్ అయితే 1000 కెపాసిటీ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఒక 400 కెపాసిటీ ఉంది. సో ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మీరు మరింతగా మీ లైఫ్లో యూజ్ చేసుకొని మీ సీసాప్ కౌన్సిలింగ్ కానీ, జోషా కౌన్సిలింగ్ కానీ, కోమెడ్కే కానీ, ఎప్సెట్ కానీ, ఎంసెట్ కానీ, నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దాదాపు ఒక 200 ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్కి సంబంధించి కూలంకషమైనటువంటి కౌన్సిలింగ్ చేయడంతో పాటు మీ బాబుకి లేకపోతే పాపకి కస్టమైజ్డ్ సొల్యూషన్ తీసుకురావడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. సో బై పేయింగ్ జస్ట్ 10,000 రూపీస్ మీరు ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే అప్ టు ఆగస్టు 15 వరకు 7 నెలల వరకు మీ పిల్లల యొక్క ప్రతి అవసరాన్ని మేము కేటర్ చేయగలము. అంతేకాకుండా మీకు 2 నెలల హాలిడేస్ వస్తాయి. యాజ్ ఏ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా ఫస్ట్ 200 మెంబర్స్కి మేము వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ టైం ఫర్ 2 months. ఇది ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమేనండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ పొంగల్ తర్వాత కానీ లేకపోతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మాకు కానీ అప్రోచ్ అయినట్లయితే మీకు ఈ యొక్క ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.